ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో అపురూప విలక్షణ విశిష్ట దీప వేడుకగా భక్తులకు కార్తీక మాస దివ్య కానుగ్గా ఏర్పాటైన కార్తీక దీపోత్సవానికి సాదర స్వాగతం. ఈ భావనామయ జగత్తులో శివకేశవులపై మనస్సును నిలిపి ధ్యానం, ఆరాధనం, దీపారాధనం చేయడానికి అత్యంత అనుకూలమైన కాలం కార్తీక మాసం. ఈ మాసం శివుని విభూతి, శివానుభూతి, ఆత్మానుభూతి అనే చైతన్య స్థితులలో పరిఢవిల్లుతుంది. అలాంటి పావనకరమైన కార్తీక మాసంలో భక్తులు ఇహపర సౌఖ్యాల్ని అందించడానికి ఈటీవీ తెలంగాణ ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవానికి విచ్చేసిన మహిళామణులందరికీ సాదర స్వాగతం. అలాగే ఈ దీపోత్సవ వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తున్న అశేష ఈటీవీ తెలంగాణ ప్రేక్షక అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది హైదరాబాద్, భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు. ఇది భాగ్యనగరం, అపురూప సంప్రదాయాల సమిష్టి భాండాగారం. ఇది మన మహానగరి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అంతులేని ఆనందాల సిరి. అలాంటి మన సౌభాగ్య నగరంలో సరూర్ నగర్లో ఈరోజు కార్తీక మాస శుక్రవారం సందర్భంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ దీపోత్సవానికి అందరికీ సాదరపూర్వక స్వాగతం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వనమాలి టౌన్షిప్, సదరన్ ట్రావెల్స్, వరుసగా 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు గెలుపొందిన సంస్థ సుప్రజా హాస్పిటల్స్, గాయత్రీస్ సాటిక్స్ రైస్, అసోసియేట్ స్పాన్సర్స్ మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్ సికింద్రాబాద్ అండ్ పంజాగుట్ట, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, డివోషనల్ పార్ట్నర్ ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, బెవరేజ్ పార్ట్నర్ ఓవియో బాటిల్ మినరల్ వాటర్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. సకల శాస్త్రాలకు ప్రాణదీపం జీవశక్తి వేదం. అమృత భావనతో జీవించు, విశ్వ శ్రేయస్సు కాంక్షించు, సకల జనహితాన్ని అభిలషించు, సమస్త సృష్టి రక్షణే కర్తవ్యంగా భావించు అని వేదం మనకు సందేశమిస్తుంది. మంగళకరమైన, శుభకరమైన భావన పరంపరల సమాహారం వేదం. అలాంటి వేదనాదంతో ప్రారంభమయ్యే ప్రతి వేడుక ఆనందప్రదమవుతుంది, శుభంకరమై వర్ధిల్లుతుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వేద పఠనాన్ని శ్రవణం చేద్దాం. ఈ దీపోత్సవ వేడుకపై వేద పఠనాన్ని నిర్వహిస్తున్న వారు పాకాల వంశీకృష్ణ శర్మ, వారి మిత్రబృందం. తృష్వేమను ప్రతింద్రుర్నానోస్తాజవిధ్య రాక్షసస్తపిష్ఠైః భ్రమాస ఆశుయా పతంత్యనుస్పృశధుశతాశోషుచానః తతో గుష్యగ్నే జుక్వా పతంగాన సంవృతో విసృజ విశ్వకుల్కాః ప్రతిస్పశో విసృజతూర్ణితమో భవాపాయుర్విశో అస్యా అదబ్ధః యో నో దూరే అఘజను సోయో అంత్యగ్నే మాకిష్టే వ్యతిరాతధర్షీత్ ఉదగ్నే తిష్ఠ ప్రత్యాతనుష్వన్యమిత్రాగుం ఓషధాత్తిగ్మహేతే యో నో అరాతికం సమిధాన చక్రే నీచాతం ధక్ష్యత సన్న శుష్కం ఊర్ధ్వో భవ ప్రతివిధ్యాధ్యస్మదావిష్కృణుష్వ దైవ్యాన్యగ్నే అవస్థిరాతనుయాతు జూనాంజామిమజామిం ప్రవృణేః శత్రూణు సతే జానాతి సుమతీయవిష్ఠయైవ తే బ్రహ్మణే గాతుమైరతు విశ్వాన్యస్మై సుదినాని రాజోద్యుమ్నాన్యర్యో విదురో అభిద్యోతు సేదగ్నే అస్తు సుభగः సుదానుర్యస్వా నిత్యేన హవిషాయ ఉక్తైః ప్రేషదిస్మ ఆయుషుదురోనే విశ్వే తస్మై సుదినాసాథ దృష్టిః పంచామిదే సుమతిం ఘోషర్వాక్ సందేవావాదాజరతామియంగీః
स्वश्वास्त्वा सुरथमर्चयेमास्मे क्षत्राणि धारयेरनुद्यून् इहत्वा भूर्याचरेतु पद्मम् दोषावस्तर्दे दिवागो समनद्यो क्रीडन्तस्त्वा सुमनसः सपेमाभिद्युम्नाथस्य वागुं सोजनाना यस्त्वा स्वश्वस्सु हिरण्यो अग्न उपयाति वसुमतारथेन तस्य त्राता भवसि यस्य सखाविस्त आदिच्छमानुषच्युतोषतो महोरुजामि बन्धुता वचोभिस्तन्मा पितुर्गोतमादन्वियाय तन्नो अस्य वचधश्चिकिद्धेहोतर्यविष्ठसुक्रतोदमूनाः स्वप्नयस्तरणयः सुषेवा अतन्द्रासो वृकाश्रमिष्टा ते वायवः सध्रियञ्चो निषत्याग्नेतमनः पान्त्वमूरा ये पायवो मामतेयन्ते अग्ने पश्यन्तो अन्धम् दुरितादरक्षन् रक्षतान् सुकृतो विश्ववेदादिप्सन्तयित्रिपवोनाः देवुः वया वयगुंसधन्यस्तोतास्तव प्रणीत्यश्यामवाजानो उभाजगुंसासोदय सत्यवाणे नुष्ठुजागृणह्यहरयाना अजाते अग्ने समिधा विधेम प्रतिस्तोमघोषस्य मानङ्गृभाय सो रक्षसः पाह्यस्मान् द्रोहो निदो मित्रमहो अवत्यात् क्षोहणम् वाजिरमाजिघर्मि मित्रम् प्रतिष्ठमुपयामि शर्मा नो अग्निक्रतुभिः समिद्धः स नो दिवाचरज पातु नक्तम् ज्योतिषा बृहदाभात्यग्निराविर्विश्वानि कृणुते महित्वा प्रादेवीर्माया सहते दुरेवाशिषिते शृङ्गे रक्षते विनिक्षे स्वानासो दिविशन्त्वग्ने स्तिग्मायुधा रक्षसे हन्तवा इन्द्रम् वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इन्द्रन्नरो नेमथितावन्ते यत्पार्यायुनजते धियस्ताः सूरो नृषाता शिवसश्च काना गोमतिम् व्रजे भयात्वन्नः इन्द्रियाणि शतक्रतो जाते जनेषु पञ्चसु इन्द्रतानि त आवृणे अनुते दाहि मह इन्द्रियाय सत्राते विश्वमनुवृत्रहत्ये अनुक्षत्रमनुसहो यजत्रेन्द्रदेवेभिरनुते नृषह्ये आयस्मिन् सप्तवासवास्तिष्ठन्ति स्वारुहो यथा शिरः दीर्घश्रुत्तम इन्द्रस्य घर्मो अतिथिः आमासु पक्वमैरजा सूर्यगूरोहयो दिवि कर्मन्न सामन्तपदासु वृत्तिभिर्जुष्टङ्गिर्वरसे गिरः इन्द्रविद्याधिनो बृहदिन्द्रमर्केभिरर्किणः इन्द्रम् वाणीरनोषधा गायन्ति त्वा गायत्रिणोर्जम् जर्कमर्किणः ब्रह्माणस्त्वाशतक्रतमुद्भगुंषिमिव ये मिरे अदुहमुझे प्रभरे मामनीषामोदिच्छदा वह्ने सुमतिम् गृह्णानाः इदमिन्द्रप्रतिहव्यङ्गृभाय सत्याः सन्तु यजमानस्य कामाः विवेशयन्माधिशना जजानस्तवै पुरा पार्यादिन्द्रमह्नः मोहसो यत्र पीपरद्यधानो नावे भयान्तमुभये वन्दे रथम् राजम् रथमध्वराणामगुहमुजम् रथभम् यज्ञयानान्नपादमश्विना हयन्तमस्मिन्नर इन्द्रियौ धत्तमोजः इन्द्रबृहोजहिनीचायक्षप्रदन्यतः हस्पदम् दमीङ्कृधियो अस्माकौ अभिदासति इन्द्रक्षत्रमभिवाममोजोदा यथा वृषभदर्शनेन अपानुदो जनममित्रयन्तमुरुम् देवेभ्यो अकृणोरुलोकौ मृगो न भीमः कुचरो गिरिष्ठः परावता जगामापरस्याः कगुं सगुंशाय पविमिन्द्र दिग्मं विशत्रून्दाधिविमृदोऽनुदस्व शत्रो न विमृधो न विभ्रत्रस्य नूरुदा मन्युमिन्द्र भामितो मित्रस्याभिदासदः दातारमिन्द्रमभितारमिन्द्रगो हवे हवे दुहवगो सूरमिन्द्रम् भुवेनु शक्रम् पुरुहोतमिन्द्रग् स्वस्ति नो मघवाधात्
स्वस्विन्द्रः माते अस्यागुंसः सामन्वरिष्टावघाय भूमहरिवः पराधैः रायस्वनो वृकेभिर्वरोधैस्तव प्रियासः सूरिषु स्याम आवस्तेरथमस्वाय दक्षन्वश्चा वज्रम् पुरोहोदर्जुमन्तम् ब्रह्माण इन्द्रम् महयन्तो अर्कैरवर्धयन्नः ये हन्तवाओ अनश्वासोजे भवजो रथा इन्द्रेशदाभ्यवर्तन् तदस्योनो समग्ने रुद्रो असुरो महो दिवः समुजर्धो मारुतम् वृक्ष एषजे संगयः कोशाविधनः पाधनत्मना देवेषु श्रयध्वौ प्रथमा द्वितीयेषु श्रयध्वौ तृतीयेषु श्रयध्वौ पञ्चमेषु श्रयध्वौ षष्ठेषु श्रयध्वौ षष्ठात् सप्तमेषु श्रयध्वौ ॐ शान्ति शान्ति शान्तिः ఇప్పుడు గణపతి పూజ అవుతుందండి. గణపతి పూజ నమామి విఘ్నేశ్వర పాద పంకజం అంటూ ఏ కార్యాన్ని తలపెట్టినా ఏ పని తలపెట్టినా ముందు ఆరాధించేది గణపతిని. సకల సకారాత్మక శక్తుల సమన్వయ స్వరూపమే ఉమాసుతుడు. ఈ దీపోత్సవం మనందరికీ హితాన్ని శ్రేయస్సును కలిగించాలని ఆ మూషిక వాహనుణ్ణి పూజించుకుందాం. ఈ దీపోత్సవంలో జరిగే అన్ని వైదిక ప్రక్రియల్ని శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు నిర్వహిస్తారు. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవానికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు మాతృమూర్తులకు అందరికీ కూడా నమస్కారం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ కూడా, ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సాదర సుస్వాగతం. మనం ఇప్పుడు వేదిక మీద గణపతి పూజను నిర్వహించబోతున్నాం. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. లక్ష్మీ స్వరూపమైనటువంటి దీపాన్ని కూడా మనం పూజించబోతున్నాం కనుక మనం ఏ పూజ చేయాలన్నా కానీ ముందుగా విఘ్నాలు లేకుండా ఉండడానికి వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడిని పూజించిన తర్వాతనే ఇతర దేవతలను పూజిస్తాం కనుక ముందుగా మనం ఇప్పుడు వినాయకుడి పూజ చేసుకుందాము. ఆ వినాయకుడి పూజ పరిసమాప్తి అయిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి. అప్పటి వరకు మీరు దీపాలు వెలిగించకండి దయచేసి. ఇక మనము గణపతి పూజలోకి వెళ్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती श्रीनामवित्रियवतु श्रीमहागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. ओम देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति. सानो मन्द्रे शमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतो. अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. श्री लक्ष्मी नारायणाभ्यां नमः. उमामहेश्वराभ्यां नमः. वाणी हिरण्यगर्भाभ्यां नमः. पुरन्दराभ्यां नमः. अरुन्धति वसिष्ठाभ्यां नमः. श्री सीतारामाभ्यां नमः. सर्वेभ्यो वेदविद्भ्यो महाजनेभ्यो महाभागवतेभ्यो नमो नमः. ఆచమ్య ప్రాణానాయమ్య. మీ అందరి దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి. ఆ మూత తీయండి. ఉంగరం వేలితో నీళ్ళను తాకండి. తాకి కుడి తన్నుకు ముందుగా నీళ్ళను అద్దుకొని తర్వాత ఎడమ కన్నుకు అద్దుకోండి. మీరు ఆచమనం నీ చేతిలో పోసుకొని తాగితే అవి పూజకు పనికిరావు. కనుక నేత్రాచమనాన్ని మీరంతా చేయండి. నేత్రాచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీయేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః.
नमः ఓం సంకర్షణాయ నమః वासुदेवाय नमः ఓం ప్రద్యుమ్నాయ నమః अनिरुद्धाय नमः ఓం పురుషోత్తమాయ నమః ओम अधोक्षजाय नमः ఓం నారసింహాయ నమః ओम अच्युताय नमः ఓం జనార్దనాయ నమః ओम उपेन्द्राय नमः ఓం హరయే నమః श्रीकृष्णाय नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీ అందరికీ అక్షింతలు ఇచ్చారండి. ఆ అక్షింతల్ని తీసుకొని చిటికెడు అక్షింతలు తీసుకొని వాసన చూసి మీ ఎడమ భుజం నుంచి పక్కకు విసిరండి. మీ వెనక వాళ్ళ మీద పడకూడదు, పక్కన విసిరేసేయండి. ఉత్తిష్టంత భూత పిశాచాః एते भूमिभारकाः ఏతేషామ విరోధేన పూజా కర్మ సమారభే. మీ రెండు చేతులతో భూదేవిని తాకండి. రెండు చేతులతో భూమిని తాకి ఆ భూదేవి స్తుతి చేయండి. చెప్పండి అందరూ. సముద్ర వసనే దేవి देवी పర్వతస్తన पर्वतस्तन మండలే मण्डले విష్ణుపత్ని विष्णुपत्नी నమస్తుభ్యం नमस्तुभ्यं పాదస్పర్శ पादस्पर्श క్షమస్వమే. क्षमस्व मे చెంపలు ఇలా వేసుకోండి. అమ్మా నీ పైన కూర్చొని మేము ఈ పూజ చేస్తున్నాము, నీకు కలిగేటువంటి అపరాధానికి క్షమించు అని ఆ భూదేవిని స్తుతిస్తూ ఇక పూజలోకి వెళ్దాం. పృథివ్యాః మేరో పృష్టర్షి కూర్మో దేవత సుతరం ఛందః ఆసనే వినియోగః शासनाय नमः ప్రణవస్య परब्रह्म ऋषिः పరమాత్మా దేవత देवी गायत्री छन्दः ప్రాణాయామే వినియోగః. ఈ మూడు వేళ్లతో ముక్కు పట్టుకోండి. శ్వాస గట్టిగా పీల్చుకొని గట్టిగా వదలండి. 3 సార్లు అలా చేయండి. ప్రాణాయామే వినియోగః. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం. प्राणायाममिदं प्रोक्तं ऋषिभिः परिकल्पितम् శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే श्रीमहाविष्णुराज्ञया ప్రవర్తమానస్య अद्य ब्रह्मणः ద్వితీయ ప్రారార్థే वेदवराहकल्पे వైవస్వతమన్వంతరే कलियुगे ప్రథమ పాదే जम्बूद्वीपे భరతవర్షే भरतखण्डे మేరోర్దక్షిణ దిగ్భాగే श्रीशैलस्य वायव्यप्रदेशे శ్రీకృష్ణా గోదావర్యోర్ మధ్యప్రదేశే శాలీవాహనశకే బౌద్ధావతారే శ్రీరామక్షేత్రే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీమన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే ద్వితీయాయాం శుభవాసరే భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అందరు చెప్పండి. మమ గట్టిగా చెప్పాలి. ఉపాత్త उपात्त సమస్త समस्त దురితక్షయ दुरितक्षय ద్వారా కార్తీక దామోదర స్వామి దేవత ముద్దిశ్య కార్తీక దామోదర స్వామి దేవత ప్రీత్యర్థం. ఇప్పుడు మీరందరూ మనసులో మీ గోత్రం చెప్పుకోండి. యజమాన నియోగ యజమానస్య గోత్రోద్భవస్య. వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా మీ భర్త పేరు చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య. ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి. యజమాన్యాః నామధేవతి. అందరు చెప్పండి. చేతులు జోడించి గట్టిగా చెప్పాలి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కార్తీక దామోదర స్వామి అనుగ్రహం ప్రాప్తి అర్థం సంపూర్ణ కార్తీక మాస వ్రతఫలం ప్రాప్తి అర్థం కార్తీక దీపోత్సవం అహం కరిష్యే. తదంగా కలశార్చనం చ కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ.
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదోహ్యధర్వణः అంగైः సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావాపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప ఓం కరశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య హస్తే పుష్పాక్షతాన్ గృహీత్వా ఇక గణపతి పూజ ప్రారంభము. అందరూ చేతులు జోడించి ఆ గణపతికి వినబడేటట్టుగా గట్టిగా చెప్పండి. ఓం గం గణపతయే నమః. చెప్పండి, గట్టిగా అనాలి. గజాననం భూతగణాధి సేవితం కపిత్థ జంబూఫల సార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం గం గణపతయే నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఓం గంగణపతయే నమః. నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. ఓం గంగణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం గంగణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం గంగణపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గంగణపతయే నమః. స్నానం నమో వ్రాతపతయే నమో గణపతయే. నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శుభసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. వస్త్రోపవస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గం గణపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గం గణపతయే నమః. వస్త్రయజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. నానావిధ సువర్ణ ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గం గణపతయే నమః. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం. ఈశ్వరే గో సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. గంధలేపనం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. హరిద్రాది కుంకుమ చూర్ణ సుగంధ పరిమళ పటవాసిక ద్రవ్యాణి సమర్పయామి. ఓం గం గణపతయే నమః. పుష్పైః సుపూజయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. మహాగణపతయే నమః. పుష్పైః సుపూజయామి. ధూపం వనస్పతిరసైర్ధూపైర్నానాగంధైః సుసంయుతం. ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా. గం గణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఓం గం గణపతయే నమః. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్రం నిరురుతిం మమ. అశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ప్రోక్ష్య పరిశిచ్య అర్ధంత్వా సత్యేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహా. ఓం గం గణపతయే నమః. ఫలనైవేద్యం నివేదయామి. ఓం గం గణపతయే నమః. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. పూర్వాపోషణం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ఉత్తరాపోషణం హస్తప్రక్షాళనం కరోద్వర్తనం తాంబూల దక్షిణాం సమర్పయామి. నీరాజన దీపం దర్శయామి. ఇప్పుడే మనము
చక్కగా గణపతి పూజను నిర్వహించుకున్నాము. ఇప్పుడు వేదిక పైన వేద పండితుల సమక్షంలో రుద్రాభిషేకాన్ని చేసుకుందాం. ఈ రుద్రాభిషేకం యొక్క ఫలితం మీ అందరికీ దక్కాలని, తద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ఆ శంకరుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ అవకాశము కేవలం ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు మాత్రమే సొంతం అన్నటువంటి విషయాన్ని కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఏది మనమందరం కూడా ఒక్కసారి శంకరునికి వినిపించేట్టుగా ఓం నమః శివాయ. ఇది సరిపోయేట్టుగా లేదండి, శంకరుడు వినిపించేట్టుగా లేదు, మధ్యలోనే అయిపోతుంది. ఏది కైలాసానికి వరకు వెళ్ళాలి మన గొంతు. ఓం నమః శివాయ. ఇది బాగుంది. ఏది ఇంకొకసారి గట్టిగా చెప్పుకుందాము. హర హర మహాదేవ శంభో శంకర. ఓం అథ ఇక్కడ రుద్రాభిషేకం అయ్యేంత వరకు కూడా మీరు అందరూ కూడా చక్కగా ఓం నమః శివాయ అంటూ ఉండండి. మనసులో కాదు, బయటికి ఉచ్చరిస్తూ ఉండండి. అట్లా ఈ కార్తీక మాసంలో కనుక ఒక్కసారి శివశబ్దాన్ని కనుక పలికితే 1,00,000 సార్లు పలికినటువంటి ఫలితం కార్తీక మాసంలో వస్తుంది. కనుక అభిషేకం అయ్యేంత వరకు కూడా మీరు ఓం నమః శివాయ అంటూ ఉండండి. ఓం ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమూలి విలసత్ పూర్ణేందువాంతామృతైః. అస్తోకా ప్రజలోకమీశమనిహం రుద్రానువాకాంజపన్న ధ్యాయేన్నీప్ససిద్ధయే ధృతిపదం విప్రోభిషించేత్ శివం. బ్రహ్మాండ వ్యాప్తదేహ భజత హిమరుచా బాధమానా భుజంగైః. కంఠే కాళాః కపర్దాః కలియశకలాః షడ్నగోదండహస్తాః. త్రిక్షా రుద్రాక్షభూషా ప్రణతభయహరాः శాంభవా మూర్తివేదాः. రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చందు సౌఖ్యం. శ్రీ కార్తీక దామోదర స్వరూప ఉమామహేశ్వర స్వామినే నమః. సద్యోజాతం ప్రపద్యామిత్యాసనార్థం అక్షతాన్ సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః ఇది పాద్యం సమర్పయామి. భవే భవేనాది భవే భవస్వమామిత్యర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః ఇత్యాచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః అధస్నానం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతో దైషవే నమః. అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యా దైషు శివతమా శివం బభూవతే ధనుః. రవ్యాయ తపతయానో రుద్రమృడయ. యా తే రుద్ర శివా తనోరఘోరా పాపకాశినీ. నస్తను భాషంతమయా గిరిశం తాభిజాకశీ. యా విహిం గిరిహం దహస్తే బిభర్షస్తవే. ంగిరత్రదాంకురమాహిగుంసేః పురుషం జగతో శివేన వజసా త్వా గిరీశాచ్చా వదామసి. విధానః సర్వమిజ్జగదజక్ష్మగో సుమనా అసత్. అధ్యవో జలధి భక్తా ప్రథమో దేవ్యోభిషగో. హేగుశ్చ సర్వాణ్యం భజన్ సర్వాశ్చ జాతు ధాన్యః. అసోయస్తామ్రో అరుణవద బభ్రస్వ మంగళః. చేమాగో రుద్రా అభితో దక్షశ్రదాः సహస్రో వైఢాగో జేడజేమహే. అసవ్యోపసర్పతి నీలగ్రీవో విలోహితః. గోపా అదృశన్నదృశన్నుదహార్జః. ఉదయనం విశ్వభూతాని సదృష్టో మృడయాదినః. నమోऽस्तु నీలగ్రీవాగతహస్రాక్షాయ మేఢుషే. అసోయే అస్య సత్వానో హందేభ్యో కరన్నమః. ధన్వనస్తముభజోరార్త్నిజోర్జా. యాష్టదేహస్తైషవః పరాతా భగవో వప. అవదత్యధనుస్తగో సహస్రాక్షసతే శుధే. శల్యానాం ముఖా శివో నః సుమనా భవ. జంధనుః కపర్దినో విశల్యో బాణవాగో ఉత. అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగతిః. యాదే హేతిర్మేఢుష్టమహస్తే బభూవతే ధనుః. తయాస్మాన్ విశ్వదస్త్వమయక్ష్మయా పరిభుజా. నమస్తే అస్త్వాజుధాజానాతతాయ ధృష్ణవే. బాభ్యాముదదే నమో బాహుభ్యాం తవ ధన్వనే. ధన్వనో హేతిరస్మాన్ ప్రణక్తు విశ్వదః. అధోయైషధిస్తవారే అస్మన్నిధేహితం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాగత్రియం భగాగత్రిపురాన్ ధగాగత్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ
नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्मिञ्जराय विशीमदेवतीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्ये जगदां पतये नमो नमो रुद्राय तथा क्षेत्राणां पतये नमो नमः सूताय हन्याय वनानां पतये नमो नमो रोहिताय सपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्दये वारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दये देवत्तीनां पतये नमो नमः कृत्स्नवेदाय धावते सत्त्वनां पतये नमः व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे सेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिमते पुष्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते काजूनां पतये नमो नमो निचैरवे परिधरायारण्यानां पतये नमो नमस्पृगाभ्यो ऋघागुंभ्यो उष्णदां पतये नमो नमो समभ्यो नक्तन्तरद्धप्रकुण्डानां पतये नमो नम उष्णेशुनगरधराजकुलिञ्चानां पतये नमो नम इषुमध्यो धन्भाविभ्यस्तभो नमो नमः आतनभानेभ्यः प्रतिदधानेभ्यस्तभो नमो नमः आगच्छद्भ्यो विसर्जद्भ्यस्तभो नमो नमोऽस्यभ्यो विद्युद्भ्यस्तभो नमो नमः आसीनेभ्यस्तदानेभ्यस्तभो नमो नमः सबद्भ्यो जाग्रद्भ्यस्तभो नमो नमः तिष्ठद्भ्यो दावद्भ्यस्तभो नमो नमः सभापतिभ्यस्तभो नमो नमो अश्वेभ्यो सपतिभ्यस्तभो नमः व्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रगुंहतेभ्यश्च वो नमो नमो उत्सेभ्यो कृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो रूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मालेभ्यश्च वो नमो नमः पुण्यिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः सुकृद्भ्यो धन्वकृद्भ्यश्च वो नमो नमो मृगेभ्यश्वनेभ्यश्च वो नमो नमः श्वभ्यश्वपतिभ्यश्च वो नमः भवागत रुद्रागत नमः श्रुवागत पशुपतये नमो नीलग्रीवागत शतकण्ठागत नमः वर्तिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिष्टाय च नमो मेढुष्टमाय च सुमते च ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृध्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च जिराय च नमः शीभ्याय च नमः ऊर्व्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च ज्येष्ठाय जगनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जघन्याय च बुध्नियाय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमोर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषे सुधाय च नमः शूराय च भिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च हृदतेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दृष्टवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने च शुधिमते च वेचायुधने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च मध्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कोप्याय च भट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च नमः ईध्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय
च नमः शृङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्द्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयो भवे च नमः शृङ्गराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः कार्याय च लाद्याय च नमः शिष्याय च भेन्याय च नमः सुगत्याय च प्रवाह्याय च नमः इरिण्याय च प्रबध्याय च नमः किगोहिलाय च क्षीरणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः कल्प्याय च गेष्ट्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च नमः पापुं सव्याय रजस्याय च नमः शुष्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्म्याय च सूर्म्याय च नमः पर्णशद्याय च नमो बगुरमाणाय च भिघ्नते च नमः आख्यतते च प्रक्षितते च नमो वक्तिकेभ्यो देवानां हृदयेभ्यो नमः निर्हतेभ्यो नमः आमीवत्केभ्यः द्रापे अंधदस्पदे दरिद्रन्नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां माभेर्मा रोगो येषां किञ्चनाममतु याते रुद्रशिवा तनो शिवा विश्वाः भेषजी शिवा रुद्रस्य भेषजी दयानो मृडजीवसे इमागुं रुद्राय तपसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नश्वपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननातुरम् मृडानो रुद्रोतु नो मयस्पृथिक्षयद्वीराय नमसा विधेमते यच्छन्तयोश्चमनराये पिता तदस्यावतौ रुद्रप्रणीतौ मानो महां तपतमानो अर्भकं मार उक्षं तपतमान उक्षितम् मानो मधेः पितरं मोदमातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोकेतन ये मान आयुषिमानो गोषुमानो अश्वेषुरीरिषः नमसा विधेमते ओम शांति शांति शांतिः ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం తీసుకుందాం. విరామానంతరము ఈరోజు శుక్రవార అధిష్టాన దేవతైనటువంటి లలితాదేవికి ఇష్టమైనటువంటి లలితా అష్టోత్తర నామాలతో అమ్మవారిని అర్చించుకుందాము. లలితాదేవి అనుగ్రహానికి పాత్రము కావుదాము. ఆదిశక్తి లలితా త్రిపుర సుందరి క్రీగంటి చూపులపై ఈ విశ్వం ఆధారపడి కొనసాగుతుందని శ్రీ గుణరత్న కోసం వివరిస్తోంది. శ్రీచక్ర సంచారిణిగా ఆత్మశక్తికి ధీశక్తికి అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరి వర్ధిల్లుతోంది. ఈరోజు కార్తీక శుక్రవారం. సర్వ మంగళాలు మనందరికీ చేకూరాలని లోకజనని పరమేశ్వరి శ్రీ లలితా త్రిపుర సుందరి అష్టోత్తరాన్ని సభక్తికంగా ఈ వేడుకలో ఇప్పుడు నిర్వహించుకుందాం. స్త్రీమూర్తులందరికీ కూడా ఇష్టమైనటువంటి దైవము లలితాదేవి. ప్రతి స్త్రీమూర్తి కూడా తప్పకుండా ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామ పారాయణం చేయాలి. చేసేవారు ఎంతో మంది ఇక్కడ హాజరై ఉన్నారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. ప్రతిరోజు వీలు కాని పక్షంలో కనీసం ప్రతి శుక్రవారమైనా కానీ ఆ లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం ద్వారా స్త్రీలకు అమంగళాలు తొలగిపోయి మంగళప్రదమైనటువంటి జీవితం కొనసాగుతుంటుంది. ఆ అమ్మవారు అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది అనేటువంటి విషయము సంశయం లేదు. అటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క అష్టోత్తర నామాలను ఇప్పుడు మనము చెప్పుకుందాము. మీరంతా కూడా ఓం లలితాదేవ్యై నమః అనాలి. గట్టిగా అనండి. ఓం లలితాదేవ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇంకా కాస్త గట్టిగా చెప్పాలి. ఓం ఐం హ్రీం శ్రీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమో నమః. అథ శ్రీ లలితాదేవి ధ్యానం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశపావనాయై నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరగత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శతాపంచదశాత్మైక్య స్వరూపాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరి తిలకోల్లాస నిటలాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం భస్మరేఖాంకితల సన్మస్తకాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం వికచాంభోరుహదళలోచనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమో నమః శ్రీమాత్రే నమః మీరంతా అనాలండి శ్రీమాత్రే నమః అనాలి, అంటే అమ్మవారు అనుగ్రహిస్తుంది మేమందరినీ కూడా, మర్చిపోకండి. ఓం ఐం హ్రీం శ్రీం మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం తాంబూల పూరిత స్మేర వదనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వదాడిమీ బీజరదనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం కంబుపూగ సముచ్ఛాయ కంధరాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం స్థూలభుక్త ఫలోదార సురహారాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మపాశాం కుశల సత్కరాబ్జాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీచక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం మత్తహంస వధూ మదంగమనాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం వందార్జన సందోహ వందితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ జనావంద ఫలదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం రత్న చింతామణి గృహ మధ్యస్థాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం హాని వృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై నమో నమః శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాదేవ్యై నమో నమః శ్రీమాత్రే
శ్రీమాత్రే ఇది నమః. ఒక్కసారి గట్టిగా అమ్మవారికి వినబడాలి ఆ మాట. శ్రీమాత్రే నమః. చేతులు జోడించి శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞై నమః. లలితాదేవ్యై నమః. త్రిపుర సుందర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితా త్రిపుర సుందర్యై నమః. మానవ దేహాన్ని ఓ దేవాలయంగా భావిస్తూ దానిలో శివాంశను గుర్తించమని పెద్దలు చెబుతారు. ఆ మానవ శరీరం అనే కోవెలలో వెలిగే దీపం ఆత్మదీపం. ఆధ్యాత్మికత అనే చమురులో వెలిగే దీపం. ఆ దీపం నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. సర్వదేవాత్మకమైన దీపాన్ని విశేషంగా ఆరాధించే మాసం కార్తీకం. అలాంటి కార్తీక మాస దీపారాధన వైభవాన్ని ఇప్పుడు మనకు వివరిస్తున్నారు శ్రీ నోరి నారాయణమూర్తి గారు. ఓం తుండమునే కదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజురూపమున కోరిన విద్యలకెల్ల వచ్చయుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. చేతులు రెండు జోడించి కళ్ళారా ఆ వేదిక మీద ఉన్న పరమశివుని ఒక్కసారి కన్నులార సందర్శించి శ్లోకం అయ్యేటంత వరకు అలాగే చేతులను జోడించి ఒక్కసారి అలా పైకి ఎత్తి స్వామివారిని అర్చించండి. అద్భుత సుందర మహామంత శ్లోకం, పరమ పావనమైనటువంటి శ్లోకం. స్వామివారిని చేతులు ఎత్తి శ్లోకం అయ్యేటంత వరకు అలాగే ఆ పరమశివుని చూడండి. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాకం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. హర హర మహాదేవ. హర హర మహాదేవ. కంఠం మారుమ్రోగాలి. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. చేతులు రెండు ఆకాశం, అరచేతులు పైకి చూపించండి. ఓం నమః శివాయ. శివుని పిలవండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. దివ్యమైన, పునీతమైన, మహోన్నతమైన, ఆనందకరమైనటువంటి ఈ రోజున కార్తీక మాసం అన్ని మాసములలో గొప్ప మాసం. కార్తీక మాసంతో సమానమైన మాసం, పరమేశ్వరునితో సమానమైనటువంటి దైవం, బిల్వ పత్రంతో సమానమైనటువంటి పూజ అర్హత కలిగినటువంటి బిల్వ పత్రముతో సమానమైన పత్రం ఈ సృష్టిలో మరొకటి లేనే లేదు. అలాంటి పుణ్యమైనటువంటి మాసంలో ముఖ్యంగా 3 పనులు చేయాలి. తెల్లవారుజామునే, తెల్లవారకముందే లేచి స్నానం చేయాలి. ఇది చాలా ముఖ్యం. స్నానం ఎక్కడ చేయాలి అంటే సముద్రములో చేయవచ్చు, నదులలో చేయవచ్చు, కొలంలో చేయవచ్చు. చివరికి మన ఇంటిలో చేసేటప్పుడు
బొటన వేలుని నీటిలో అట్టి పెట్టుకొని గంగా 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 నిమజ్జనం ఘోత్పతత్పంకశంకారాత్మోర్మిర్మగ్న నీరేజ రేఖోన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీని గంగా భవాని. అందరూ ఒక్కసారి 5 సార్లు గంగా గంగా అని తప్పట్లు కొట్టండి. గంగా 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 అని అన్నా, గీతా అని అన్నా, గోవిందా అని అన్నా పాపాలన్నీ నాటితో పటాపంచలైపోతాయి. అలాంటి పుణ్యమైనటువంటి స్నానం. ఇక రెండవది దానం. బంగారపు గిన్నె నిండా నూనె పోసి నెయ్యి పోసి ఇవ్వచ్చు, వెండి గిన్నె నిండా నెయ్యి పోసి ఇవ్వచ్చు బంగారపు వత్తిని చేసి. లేదా ఈ పుణ్యమైనటువంటి మాసములలో ఏ రోజునైనా సరే గోధుమ పిండిని తీసుకొని దానిలో గుంట వేసి దాని నిండా ఆవు నెయ్యి వేసి చక్కగా ఒత్తి చేసి చక్కగా ఉసిరికాయని ప్రక్కన ముంచి ఏ బ్రాహ్మణునికైనా గనక దానం చేసినట్లయితే సకల పాపముల నుండి మానవులు నివృత్తి చెందుతారు. ఉసిరిక చెట్టు విష్ణుదేవునితో సమానం. తులసి అమ్మ లక్ష్మీదేవితో సమానం. దీపం దీపం దీపం. ఇక మూడవది స్నానం తర్వాత దానం, దానం తర్వాత దీపం. ఈ దీపమే శౌర్య దీపం, ఈ దీపమే ధైర్య దీపం, ఈ దీపమే వీరదీపం, ఈ దీపమే ధీరదీపం, ఈ దీపమే జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఈ దీపమే జ్యోతిని వెలిగిస్తుంది. భారతం అనేటువంటి ఒక దీపాన్ని మహానుభావుడు వ్యాసుల వారు వెలిగించారు. పుణ్యమైనటువంటి దీపం. ఆ దీపారాధన మానవునికి అత్యంతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది కనుక అందరూ ఒక్కసారి మరొక్కసారి అలా చెయ్యి పైకి ఎత్తి హర 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 మహాదేవ. ఇప్పుడు చిన్ని నామాన్ని పలుకుతాను, పెద్దగానండి. హర 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 మహాదేవా. తప్పట్లు కూడా కొట్టాలి. దయ్యాలన్నీ పోతాయి, భూతాలన్నీ పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఇంట 1000 రూపాయల కట్టలు, 500 రూపాయల కట్టలు, బంగారపు శుద్ధలు ఈవేళ మీ ఇంటికి దళదళ దళదళ దళ దొల్లొస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో. పెద్దగా చేతులు ఎత్తి హర 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 మహాదేవా. హర 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 మహాదేవా. శివ 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 సదా శివ. శివ 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 సదా శివ. హర 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 మహాదేవా. హర 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 మహాదేవా. శివ 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 సదా శివ. శివ 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 సదా శివ. 2 చేతులు చాచి శివుని మహాదేవా సదా శివ. మహాదేవా సదా శివ. 2 చేతులు చాచి ఆ శివుణ్ణి పిలవండి. మహాదేవా సదా శివ. మహాదేవా సదా శివ. సదా శివ మహాదేవా. శివ మహాదేవా. నమ పార్వతీ పతయే హర హర. నమః పార్వతీ పతయే హర హర. నమ పార్వతీ పతయే హర హర. నమః పార్వతీ పతయే హర హర. హర హర శంకర మహాదేవా. హర హర శంకర మహాదేవా. హర హర మహాదేవా. హర హర మహాదేవా. పుణ్యమైనటువంటి పరమేశ్వరునికి నిలయమై సాయంకాలమంతా దామోదరునికి నిలయం. వేదిక మీద ఉన్నటువంటి మహానుభావుని ఒక్కసారి చూడండి. శంఖచక్ర గదాధారుడై శ్రీవత్సంకిత విశాలవక్షుడైనటువంటి శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైనటువంటి రోజులు ఇవి. ఈశ్వరుడు ఓం నమస్కారం చేయండి. పవిత్రమైన మంత్రం, పంచబ్రహ్మలలో మంత్రం, ఏకాదశ రుద్రుల యొక్క మంత్రం. ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమః. ఓం నమస్తే అస్తు భగవన్
విశ్వేశ్వరాయ. అందరూ పెద్దగా నమస్తే అస్తు భగవన్. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. చేతులు పైకి ఎత్తి నమస్కారం చేయండి. నమో నమః, నమో నమః. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఈ మహామంత్రాన్ని వినినటువంటి మీ దేహంలో ఏవైనా దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, దరిద్ర బాధలు అన్నీ ఈనాటితో పటాపంచలైపోతాయి. మహోన్నతమైనటువంటి స్వామి శివలింగం ఇక్కడ ఉన్నది. ఈ శివలింగమే మార్గశిర మాసంలో బ్రహ్మదేవునికి విష్ణుదేవునికి మధ్యలో ఫేళ ఫేళ ఫేళమని విస్ఫులింగములు జుమ్మని చిందుతూ ఉదయించినటువంటి దివ్య స్తంభాకారము ఇదే. ఇక నుంచి నన్ను అందరూ ఈ లింగాకారంలోనే పూజ చేయాలి అని పరమేశ్వరుడు ఆదేశించారు. నేను ఈ భూమి మీద స్వయంభూలింగములుగా, ద్వాదశ లింగములుగా, ప్రతిష్టలింగములుగా, బిందులింగములుగా, చరలింగములుగా, గురులింగములుగా నేను ఈ పై అవతరిస్తానని బ్రహ్మమురారి సురార్చితలింగం, బ్రహ్మమురారి సురార్చితలింగం మహానుభావుని దివ్యమైనటువంటి లింగమును అర్చన చేయాలి. అందరూ చేతులు జోడించండి పెద్దగా. ఓం నిధనపతయే నమః. ఎంత గొంతుంటే అంతనండి. వేళ జన్మ తరిస్తుంది. ఇంటి దగ్గర అన్నారో లేదో తెలియదు, అభిషేకం చేశారో లేదో తెలియదు. ఇవేళ అశేష లక్షలాది మంది ఈ టీవీ తెలంగాణ కోటి రతనాల వీణ మ్రోగినట్లు మ్రోగాలన్నాడు దాశరథి. తెలంగాణ కోటి రతనాల వీణ, నరాలు పొంగాలి, ఆనందం విజయించాలి, హృదయం వికసించి ఆనందంగా పరమేశ్వరుడి లింగం, బ్రహ్మదేవుడు అర్చించిన లింగం, విష్ణుమూర్తి అర్చించిన లింగం, దేవతలందరూ అర్చించిన లింగం. ఓం నిధనపతయే నమః. నిధనపతాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. జ్వలాయ నమః. జ్వలలింగాయ నమః. శివాయ నమః. శివలింగాయ నమః. ఆత్మాయ నమః. ఆత్మలింగాయ నమః. పరమాయ నమః. పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్గు స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. నా హృదయ జ్యోతివై, నా దివ్యమైనటువంటి ఆకారమై ప్రకాశించే శంకరునికి నమస్కారం. శ్రీ అనే అక్షరం సిరి సంపదలకు, శ్రేయానికి, కాంతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి పర్యాయపదం. దీపలక్ష్మి పరంగా చూస్తే శ్రీలోని క్రావడి దీప ప్రమిద, శ్రీకారం దీపం నుంచి వెలువడే వెలుగు. ఆ వెలుగే మనందరికీ జీవశక్తి, జీవధాత్రి. అలాంటి ప్రధాన జ్యోతిని ఈ కార్తీక దీప వేడుక వేదికపై ఇప్పుడు ప్రజ్వలన చేద్దాం. ముఖ్య అతిథుల్ని ఈ జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఆహ్వానిద్దాం. మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారిని, వారి సతీమణి శ్రీమతి అరుణ గారిని, అలాగే వారి కుమార్తె హరిత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీమతి లక్ష్మీ కామేశ్వరి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎల్బీ నగర్ ఏసీపీ వేణుగోపాలరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సరూర్ నగర్ మండల పరిషత్ అధ్యక్షుడు శ్రీ తీగల విక్రమ్ రెడ్డి గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీ వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
సాధయామి మల్మల భవంతీన్ సాధయామి దీప్యమానాన్ సాధయామి రోచమానాన్ సాధయామి దస్రాన్ సాధయామి సాధయామి బోధయంతీన్ సాధయామి జాగ్రత్తీన్ సాధయామి ఉద్దేప్యస్వజాతవేదోపఘ్నన్నిరరుతిం మమ పశోగోశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీప ప్రజ్వలన ముహూర్త సుముహూర్త అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. ఓం జ్యోతిష్కృతం సాధయామి జ్యోతిర్విదం సాధయామి భాస్వతీం సాధయామి జ్వలంతీం సాధయామి మల్మల భవంతీం సాధయామి దీప్యమానాం సాధయామి రోచమానాం సాధయామి దస్రాం సాధయామి బృహజ్యోతిషం సాధయామి బోధయంతీం సాధయామి జాగ్రత్తీం సాధయామి. ఉద్దేప్యస్వజాతవేదోపఘ్నన్నిరరుతిం మమ పశోగోశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. తేజోసి తత్తే ప్రయచ్ఛామి తేజస్వదస్తు మే ముఖం తేజస్వచ్చిరోస్తు మే తేజస్వాన్ విశ్వతః ప్రత్యంగ్ తేజసా సంబివృద్ధిమా. దీపారాధన ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. ఎల్ల లోకాల అంధకారాన్ని ఒక్క వెలుగు రవ్వ అఖండ దీపమై అనంతమైన వెలుగు ఆ తమస్సును తొలగిస్తుంది. ధనం అంతకంతకు వృద్ధి కావాలని
అందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మను ఆరాధించటమే కార్తీక దీపారాధన. కార్తీక దీపంలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తేజస్సు ఆవహించి ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో సంధ్యా సమయంలో వెలిగించే దీపాల్ని లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. మనందరి కలలు నిండుగా మెండుగా కన్నుల పండుగగా పండాలని ఆశిస్తూ ఇప్పుడు సామూహిక దీపారాధన నిర్వహించుకుందాం. అనంతరం దీపలక్ష్మిని అష్టోత్తర సమన్వితంగా పూజిద్దాం. ఈ దీపలక్ష్మి అష్టోత్తర పూజ మీకు మాత్రమే ప్రత్యేకం. సామూహిక దీపారాధన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో వెలిగించాల్సినటువంటి దీపాన్ని ఒక్కసారి అందరూ కూడా దీపలక్ష్మి స్తుతి చేసి ఆ దీపాన్ని వెలిగిద్దాం. అందరు చెప్పండి, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన జనార్దన దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. అందరూ వెలిగించండి. మీ దగ్గర మ్యాచ్ బాక్సులు ఉన్నాయి. ఓం ఉద్దీప్యస్పదాతవేద భగ్నం ఆకాశలింగమై ఆవహించరా ఘమ ఘమ ఘమమని డమరుక ధ్వని సలిపి తని వదిలిచ్చరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణు అణువున తన తనువున నిలిచి చలనవి కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై వరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా జయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
సాక్షాత్కరా ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవంలో మనం వెలిగించినటువంటి దీపాలకి లక్ష్మీ స్వరూపమైనటువంటి దీపాలకి ఇప్పుడు మనం షోడశోపచార పూజ చేద్దామా? ఇక మీ దగ్గరలో అక్షింతలు ఉన్నాయి, అక్షింతలు తీసుకోండి. అందరు కూడా అక్షింతలు తీసుకొని ఒక్కసారి చెప్పండి, దీపలక్ష్మి దేవ్యై నమః. అక్షంతలు ఆ దీపం దగ్గరలో వేసి నమస్కారం చేయండి. ఓం దీపలక్ష్మీ నమః. ధ్యానం సమర్పయామి. ఓం దీపలక్ష్మీ నమః. ఆవాహనం, మళ్ళీ అక్షంతలు వేయండి, ఆవాహనం పరికల్పయామి. ఓం దీపలక్ష్మీ నమః. నవరత్న ఖచిత దివ్య సింహాసనార్థం అక్షదాన్ సమర్పయామి. నీళ్లను కాస్త దీపం దగ్గరలో చల్లండి. దీపలక్ష్మీ దేవ్యై నమః. పాద్యం అర్ఘ్యం ఆచమనం సమర్పయామి. దీపలక్ష్మ్యై నమః. స్నానం సక్తోమి బతిద ఉనా పునం త్వయత్ర ధీర మనసా వాచమక్రద అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రైష లక్ష్మీర్నిహితాధివాచి. దీపలక్ష్మీ నమః. స్నానం సమర్పయామి. నీళ్ళు ఒక్కసారి చిలకరించండి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. దీపంలో వేయకూడదు, దీపం దగ్గరలో పక్కన వేయాలి. దీపలక్ష్మీదేవి నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఉపవీతార్థం అక్షతాన్ అక్షంతలు వేయండి, అక్షతాన్ సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. దివ్య శ్రీచందన గంధం పరికల్పయామి. హరిద్రాది కుంకుమ చూర్ణం పరికల్పయామి. అథ దీపలక్ష్మీ దేవతాయే నమః. అష్టోత్తర శతనామ కుంకుమార్చన పూజాం కరిష్యే. ఇక అష్టోత్తరం చెప్తూ ఉంటాను, అందరు కూడా ఓం దీపలక్ష్మ్యై నమః అంటూ ఉండాలి గట్టిగా అనుకుంటూ. ఇదిగో ఈ 3 వేళ్లతో దీన్ని మృగముద్ర అంటారు. ఈ మృగముద్రతో కుంకుమాన్ని తీసుకొని దీపలక్ష్మ్యై నమః అనుకుంటూ ఆ దీపం దగ్గరలో వేస్తూ ఉండండి. మీరందరూ కూడా దీపలక్ష్మ్యై నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం దీపలక్ష్మీ నమః. అష్టోత్తర శతనామార్చనం చ కరిష్యే. ఓం దీపజ్యోత్యై నమః. ఓం పరంజ్యోత్యై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం జ్వలన్యై నమః. ఓం చంద్రప్రభాసాయ నమః. ఓం లక్ష్మీనాశిన్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం యశస్వాజ్వలన్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం మనసాయై నమః. ఓం నిత్యాయ నమః. ఓం ప్రకాశినే నమః. ఓం అంధకారధ్వంసినే నమః. ఓం యశసే నమః. ఓం సంపదదాయిన్యే నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ఆహ్లాదజనన్యే నమః. ఓం ప్రభాసాయై నమః. ఓం కాంతాయే నమః. ఓం భాస్కర్యే నమః. ఓం ధనధాన్యకర్యే నమః. ఓం సౌమ్యాయే నమః. ఓం ప్రసన్నాయే నమః. ఓం సర్వసంపూజితాయై నమః. ఓం కృపాపూర్ణయే నమః. ఓం అష్టలక్ష్మీ సమాహారాయే నమః. ఓం సర్వలక్ష్మీ నమః. ఓం సర్వలోకేశ్వర్యే నమః. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం మనోవికాస దాత్రే నమః. ఓం చంద్రహాసిన్యే నమః. ఓం చంద్ర సహోదర్యే నమః. ఓం జ్ఞాన ప్రకాశినే నమః. ఓం బుద్ధిదాయిన్యే నమః. ఓం సిద్ధిదాయిన్యే నమః. ఓం కళాయే నమః. ఓం కార్తీక ఫలదాయిన్యే నమః. ఓం చిత్కళాయే నమః. ఓం చిద్రూపాయే నమః. ఓం సర్వమంగళకారిణ్యే నమః. ఓం శక్తిదాయిన్యే నమః. ఓం దివ్యాలంకార భూషితాయే నమః. ఓం సౌదామిన్యే నమః. ఓం నిరంజనాయే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః. ఓం శుభదాయే నమః. ఓం రుద్రాణ్యే నమః. ఓం మందస్మితాయే నమః. ఓం సచ్చిదానంద లక్షణాయే నమః. ఓం భోగప్రదాయే నమః. ఓం భయనాశిన్యే నమః. ఓం ధనధాన్యే నమః. ఓం పరమమాంగళ్యే నమః. ఓం మహాక్షేమంకర్యే నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం దీపలక్ష్మ్యై నమః. అలా వేస్తూ అందరు కూడా ఓం దీపలక్ష్మ్యై నమః గట్టిగా. ఓం దీపలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః.
ఓం సిద్ధలక్ష్మ్యై నమః. ఓం జ్ఞానలక్ష్మ్యై నమః. ఓం కాంతిలక్ష్మ్యై నమః. ఓం మోక్షలక్ష్మ్యై నమః. ఓం జ్ఞానలక్ష్మ్యై నమః. ఓం ధనలక్ష్మ్యై నమః. ఓం ధాన్యలక్ష్మ్యై నమః. ఓం ధైర్యలక్ష్మ్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మ్యై నమః. ఓం విజయలక్ష్మ్యై నమః. ఓం జయలక్ష్మ్యై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం సంతానలక్ష్మ్యై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం రమాలక్ష్మ్యై నమః. ఓం స్వర్ణలక్ష్మ్యై నమః. ఓం కార్తీకలక్ష్మ్యై నమః. ఓం సిద్ధలక్ష్మ్యై నమః. ఓం వజ్రలక్ష్మ్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మ్యై నమః. ఇది కుంకుమార్చనం సమర్పయామి. ఆ కుంకుమని ఉంగరం వేలితో తీసుకోండి. తీసుకొని మీకు సౌభాగ్యం ఉన్నటువంటి ఆ మంగళసూత్రానికి ఒకసారి ఆ కుంకుమని ఆ మంగళసూత్రానికి రాసుకోండి. మంగళసూత్రానికి అలుముకోండి. కొంగులు జాగ్రత్త, దీపం వెలుగుతూ ఉంది. వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా ఆ కుంకుమను మంగళసూత్రానికి రాసుకొని దాని తర్వాత ఇందాక నోరి నారాయణమూర్తి గారు చెప్పినట్లుగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనంటే ఏ సువాసిని అయినటువంటి స్త్రీ పాపిటలో సింధూరం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందంట. కనుక ఆ కుంకుమను తీసుకొని ఒక్కసారి అందరూ కూడా మీ పాపిట్లో పెట్టుకోండి. వివాహమైనటువంటి స్త్రీలు మాత్రమే అలా పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి ఆ కుంకుమను తీసుకోండి. తీసుకొని ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పాలి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణేన అస్య శుభదం శాంతిరస్తు సదా మమ. ఇప్పుడు మీ నుదుటిలో ఆ కుంకుమాన్ని పెట్టుకోండి. ఆ కుంకుమను పెట్టుకున్న తర్వాత మీ పక్కకు కూడా ముత్తైదు అయినటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ అమ్మవారి స్వరూపమైనటువంటి స్త్రీమూర్తి ఉంది కనుక వారికి కూడా వాయనం లాగా పసుపు కుంకుమలు ఇస్తున్నట్టుగా ఒక్కసారి వారికి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్లుగా కుంకుమను వారికి ఇచ్చి పుచ్చుకోండి. కుంకుమను ఇక మీరు కుంకుమను ధరించిన తర్వాత దీపంలో నుంచి వెలువడుతున్నటువంటి ఆ పొగను చూసి నమస్కారం చేయండి. దీపలక్ష్మి నమః ధూపం భావయామి. ఆ దీపాన్ని రెండు చేతులతో దీపాన్ని ఇలా దూరం నుంచి తాకి కళ్ళకద్దుకోండి. నమస్కారోమి. ప్రత్యక్ష దీపం దర్శయామి. మీ దగ్గరలో పటిక బెల్లం ఉంది. ఆ పటిక బెల్లము ఆ దీపం దగ్గరలో పెట్టి నీళ్లు చల్లి నైవేద్యం చూపించండి. నైవేద్యం నివేదయామి. నీళ్లు చల్లండి. ఆ పటిక బెల్లం పైన నీళ్లు చల్లి గాయత్ర్యా అద్భి ప్రోక్ష్య హృతంద్వాసత్యేన ప్రశంచామి. చూపించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ. అందరికీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్తీక దీపోత్సవ వేడుకలో ఇప్పుడు ప్రకటనకర్తల్ని శ్రేయోభిలాషుల్ని జ్ఞాపకులతో సత్కరించుకుందాం. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు వారికి కార్తీక దీపోత్సవ జ్ఞాపకల్ని అందజేస్తారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని జ్ఞాపకల్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రతినిధి ఏ శ్రీనివాసరావు గారిని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
ఫ్రీడమ్ డిఫెన్స్ అండ్ ఫర్ ఆయిల్ ప్రతినిధి ఎస్ శ్రీనివాసరావు గారు జ్ఞాపకం అందుకుంటున్నారు. సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ రాజీవ్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కేఎల్వి ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సుప్రజ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గాయత్రి ప్యాడీ ప్రాసెసర్స్ ఎండి జితేంద్ర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి కిరణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏఎస్ బ్రాండ్ డిస్ట్రిబ్యూటర్ ఏడుకొండల గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సునీత మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్య త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం దేవ శరదో వర్ధమానయేత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి భవతి శతమితి శతం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దా అగ్నే హవిషో జుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జిహ్వతి య ఉచైన దేవం వేద ఓం శతమానం భవతి భవతి శతమానగో శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానగో శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః పురుషः శతాయుర్భవతి భవతి శతాయుః పురుషः శతాయుః పురుషः పురుషः శతాయుః శతాయుః పురుషः శతేంద్రియः శతేంద్రియ పురుషः శతాయుః శతాయుః పురుషः శతేంద్రియः. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వనమాలి టౌన్షిప్, సదరన్ ట్రావెల్స్, వరుసగా 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు గెలుచుకున్న సంస్థ సుప్రజ హాస్పిటల్స్, గాయత్రీస్ సాటిక్స్ రైస్, అసోసియేట్ స్పాన్సర్స్ మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్ సికింద్రాబాద్ మరియు పంజాగుట్ట, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, బెవరేజ్ పార్ట్నర్ ఓవియో బాటిల్ మినరల్ వాటర్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. అనంత కాంతుల చేమంతులతో శివకేశవుల్ని, లలితాదేవిని, దీప మహాలక్ష్ముల్ని ఈ కార్తీక దీపోత్సవంలో ఆరాధించుకున్నాం.
కార్తీకంలో ఒకే ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మన జీవితం బంగారు కాంతులమయం అవుతుంది. అలాంటిది ఈ దీప వేడుకలో మనం 365 వత్తుల్ని వేలాదిగా వెలిగించాం. ఇక తప్పకుండా సిరుల తల్లి మన ఇంట్లోనే శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కార్తీక మాసంలో సామూహిక దీపార్చన వేడుకలో పాల్గొన్న వారి యోగక్షేమాల్ని శంకరుడే నిర్వహిస్తాడని కార్తీక పురాణం తెలియజేస్తోంది. అందుకే సర్వ శుభంకరుడు భక్తవ శంకరుడైన పరమేశ్వరుడికి, లలితా త్రిపుర సుందరికి ప్రణమిల్లుదాం. ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ అంటే మంగళవారం రోజు హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. ఆ దీపోత్సవాన్ని కూడా ఇదే రీతిలో జయప్రదం చేయగలరని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలతో నమస్కారం. శుభరాత్రి.